ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ చెరుకు రసం బండి దగ్గరైతే ఆగాను. ఈ మిషన్ అయితే కొత్తగా ఉంది. అంటే షాప్ కొత్తగా పెట్టారనమాట. ఇంకా ప్రాసెస్ కూడా వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. పాత మోడల్స్ మిషన్ అయితే చాలా కష్టపడాలి కదా వాళ్ళు. అలా ఏం లేదు. అలా పెట్టిన గానే అలా రసం వచ్చేస్తుందనమాట. సో, ఆ ఇంటికొచ్చేటప్పుడే నేను రేషన్ బియ్యం కేజీ రూ. 17 అయి కూడా తీసుకున్నాను. అక్కడ వాళ్ళతో మాట్లాడేటప్పుడు నాకిచ్చే ఆంటీ చెప్పారనమాట. అంకుల్‌కి నేను ఇదే వండి పెడుతున్నా. ఎందుకంటే ఇది మెత్తగా ఉండిద్ది కదా! డైజెస్ట్ బాగా అయ్యిద్ది అని చెప్పేసరికి, ఓహో! అవునా అని చెప్పి నేను ఉన్న చోట వండకుండా ఇంటికొచ్చి దీని మీద ట్రయల్స్ ఏసాననమాట. నేను కూడా వండాను. వండేసరికి నేను నార్మల్ బియ్యానికి ఎలా ఏస్తానో దీనికి కూడా వాటర్ అంతే ఏసాననమాట. ఏసి కుక్ చేస్తే ఏమైందంటే కొద్దిగా పలుకుగా ఉంది. నాకు స్టమక్ పెయిన్ వచ్చేసింది. సో, ఇలాంటి ప్రయోగాలు ఎవరైనా చెప్తే మీరు చేయకండి. ముందు వెనక ఆలోచించకుండా. నేనేదో రేషన్ బియ్యం దోశలకని కొనుక్కున్నా. అలానే ఉంచొచ్చు కదా! ఎవరో ఏదో చెప్పాలని ప్రాక్టికల్స్ అది నా మీద నేను వేసుకోవడం ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు కొన్ని పడకపోతే మనకి ఎమ్మటనే రిఫ్లెక్ట్ అయ్యిద్దని అంటారు చూసారా? అది ఈరోజు నాకు జ్ఞానోదయం అయిందనమాట. ప్రాక్టికల్ చేసిన తర్వాత తెలిసింది నాకు. వెజ్జీస్ అనేవి మన హెల్త్‌కి చాలా మంచిది. మనం మన డైలీ ఫుడ్‌లో ఆకుకూరల్ని ఎంత యాడ్ చేసుకుంటే మన హెల్త్‌కి అంత మంచిది. నేను ఇక్కడ 2 మెంబర్స్‌కి సరిపోయేటట్టు చుక్కకూర అండ్ టమోటా ఏసి వండుతున్నా. ఆకుకూర ఒక్కటే ఏసామంటే అంత ఎక్కువ రాదు కదా! అది కాకుండా స్పెషల్‌గా ఈ చుక్కకూరలో టమోటా ఎందుకేస్తానంటే టేస్ట్ ఇంకా బాగుండిద్ది. చుక్కకూర పుల్లగా ఉండిద్ది కదా! దాంతో పాటు టమోటా కూడా యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ వచ్చిద్దనమాట. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే నేను చెప్పానని కాదు, నార్మల్‌గా ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీకు నచ్చిద్ది. ఇలాంటి సాత్విక ఆహారం తినడం వల్ల ఏందంటే మెయిన్‌గా మనలో ఉన్న కోపము, ఉక్రోషము అయి ఏమైతే ఉన్నాయో అయి చాలా తగ్గుతాయి. ఇలాంటి చిట్టి కూరలకి నేను పెట్టుకున్న పేరేందంటే చిట్టి కూరలు. ఎందుకంటే వాటిలో పెద్ద ఐటెమ్స్ ఏమి ఎయ్యననమాట. మసాలాలు అవి ఇవి ఆనియన్స్ అయ్యేమెయను. ఎందుకంటే అవి స్పెషల్ మేడ్ బై మీ అనమాట. అంటే నా కోసం నేను చేసుకునేయి.